నమస్తే అండి, శక్తి హోమ్ గార్డెన్కి స్వాగతం అండి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు పెరుక్కుంటాము. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. ఈ సైడ్ ఉండేటివన్నీ ఇవి సీడ్స్ అన్నమాట. కూరాకు విత్తనాలు ఒక 5 రకాలు ఉంటాయి. 5 రకాలు మనము బాగా వారంట అన్నీ ఎండబెట్టుకొని అవన్నీ అవి స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా సంవత్సరం అంతా అవి ఏడాది పొడవునా ఉంటాయి. ఏడాది పొడవునా దంటుకూర, కొయ్యకూరాకు, జుట్టాకు, ఎర్రకూరాకు, ఎన్నో కూరాకులు ఉన్నాయండి. 5-6 రకాల కూరాకులు ఉన్నాయి. ఈ కూరాకు విత్తనాలన్నీ మనము సంవత్సరం అంతా. ఇది ఎర్రకూరాకు, బీరకాయలు, చక్కెరపాంతాకు అని ఉంటుంది కూరాకు, అది విత్తనాలన్నీ. చక్రాంతపాకు ఆ కూరాకు బాగుంటుంది. అదేం తాలింపోట్లు చెయ్యరు, పప్పు మాత్రమే చేస్తారు. అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తాండేదే అందుకోసము. ఇవన్నీ అట్లే నీళ్ళు పోసి అన్నీ ఏముండయి, ఏం లేవు అనుకున్నట్టు. కానీ మళ్ళీ నేను ఇవన్నీ సీడ్స్ తయారు చేసుకున్నామని అట్లనే వదిలి నీళ్ళు పోస్తూ ఉండా. వంకాయలు ఉండే, ఇంకా లాస్ట్ కొయ్యల్లా. కూరగాయలు అయితే అన్ని కూరగాయలు ఉన్నాయి, కొద్దిగా వస్తుంటాయి. ఎందుకంటే పైన గ్రీన్ పట్ట లేదు, వర్షం వచ్చి పడిపోతే తర్వాత మళ్ళీ కట్టలేదు. మేము ఇది తావు మారుతున్నాము, వేరే చోటుకి వెళ్తున్నాము కాబట్టి మనము దాన్ని ఏం చేయలేదు. అట్లే వాటర్ ఇచ్చుకుంటున్నాం. వచ్చినవి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి కోసుకొని ఉండాము. అంటే డ్రాగన్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. డ్రాగన్ ఎవరికన్నా కావాల్సి ఉంటే 50 రూపాయలతో ఇస్తాను. మాది మదనపల్లి, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఇది మదనపల్లి. మేము డ్రాగన్ ఎక్కువ ఉన్నాయి, డ్రాగన్ ఇస్తాము. మీకు కావాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిస్తే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి. 1 ఎకరాకి అవుతాయి. 1 ఎకరాకి ఇస్తాం. డ్రాగన్ ఉన్నాయి మన దగ్గర. పూలు కాయలు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక 5 కుంపట్లతో స్టార్ట్ చేసిందని ఇవాళ 300 కుంపట్లకు పైన, 300 కుంపట్లకు పైన ఉన్నాయి. అన్ని కూరగాయలు మనం పంట పెట్టుకుంటాము, వచ్చినవి మనము తింటాము. కానీ హెల్తీగా కూరగాయలు పండించుకొని, ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని. ఇది చక్రాంతపాకు అంటారు ఈ కూరగాయని. ఈ సీడ్స్ కూరాకు విత్తనాలు అన్నమాట. అవి చక్రాంతపాకు. ఒక చోట ఒక విధంగా పిలవచ్చు. చాలా మాత్రం కూరాకు ఎక్కువ ఉంటుంది నా దగ్గర. అవైతే ఈజీగా పంట కూడా పండుతుంది, త్వరగా వచ్చేస్తుంది.